లోక్సభ ఎన్నికల ముంగిట బీఆర్ఎస్ కు వరుస షాక్లు తగులుతున్నాయి. బీఆర్ఎస్ లో కీలక నేతగా ఉన్న కేకే ఇంటికి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి వెళ్లారు. కేకేతో పాటు ఆయన కుమార్తె గద్వాల విజయలక్ష్మిని కాంగ్రెస్ లోకి ఆహ్వానించే అవకాశం ఉంది. ఇక విజయలక్ష్మి ప్రస్తుతం హైదరాబాద్ మేయర్ గా ఉన్నారు. రైట్, ఇక లోక్సభ ఎన్నికల ముంగిట బీఆర్ఎస్ కు వరుస షాకులైతే తగులుతున్నాయి. బీఆర్ఎస్ లో కీలక నేతగా ఉన్న కేకే ఇంటికి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి వెళ్లారు. కేకేతో పాటు ఆయన కుమార్తె గద్వాల విజయలక్ష్మిని కాంగ్రెస్ లోకి ఆహ్వానించే అవకాశాలున్నాయి. విజయలక్ష్మి ప్రస్తుతం హైదరాబాద్ మేయర్ గా ఉన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు చెప్పండి, కేకే ఇంటికి దీపాదాస్ మున్షి వెళ్ళినట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ లోకి ఆహ్వానించడానికి విజయలక్ష్మిని కూడా ఆహ్వానించబోతున్నారు. దీనిపై వారి స్పందన ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి? ఎస్ రేఖ, మీరు అన్నట్టుగా మొదటి నుంచి కూడా జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్ లో చేరతారని చెప్పేసి కూడా వార్తలు వచ్చాయి. అయితే ఈ రోజు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి స్వయంగా తనే ఈరోజు కేకే ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించినట్టుగా కూడా మనకి సమాచారం వస్తుంది. ప్రస్తుతం ఇంకా వాళ్ళు ఆమెతోటి కూర్చొని మాట్లాడుతున్నట్టుగా కూడా సమాచారం అయితే అందుతుంది. అయితే కాంగ్రెస్ పార్టీలోకి ఇటు ఎంపీ గా ఉన్నటువంటి కేశవరావు, అదేవిధంగా మేయర్ గా ఉన్నటువంటి గద్వాల్ విజయలక్ష్మి ఇద్దరిని కూడా కాంగ్రెస్ పార్టీలోకి దీపదాస్ మున్షి ఆహ్వానించారు. అయితే వాళ్ళ నుంచి సమాధానం సానుకూలంగా ఉన్నట్టుగా కూడా మనకైతే సమాచారం అందుతుంది. ఈ రోజు లేదా రేపు 2 రోజుల్లో దీపదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ లో చేరే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అయితే మొదటిగా గద్వాల మేయర్ గా ఉన్నటువంటి గద్వాల విజయలక్ష్మి ఈ రోజు లేదా రేపు కాంగ్రెస్ పార్టీలో దీపదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ లో జాయిన్ అవుతారు. ఇక కేశవరావు విషయంలో మాత్రము కొంత స్పష్టత రావాల్సి ఉన్నది. తను నేరుగా ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీ సమక్షంలో లేదా ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో పార్టీలోకి జాయిన్ అవుతారని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. సో ఏదైనప్పటికీ కూడా గద్వాల విజయలక్ష్మి మేయర్ గా ఉన్నటువంటి గద్వాల విజయలక్ష్మి అయితే మాత్రం ఈ రోజు లేదా రేపైతే కాంగ్రెస్ పార్టీకి అయితే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొద్దిసేపటి క్రితమే చర్చలు కూడా అయిపోయినట్టుగా కూడా అయితే మనకు సమాచారం అందుతుంది.